विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। आंजनेय महाबाहो हरिराज हरिप्रिया त्वम्माल निरीक्ष शीघ्रं मे सत्कार्यं सफलं कुरु। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:11 సూర్యాస్తమయం 6:26. తిథి త్రయోదశి రాత్రి 12 వరకు. నక్షత్రం శతభిషం ఉదయం 10:30 వరకు. వర్జం సాయంకాలం 4:16 నుంచి 5:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:38 నుంచి 9:27 వరకు. మరల దుర్ముహూర్తం రాత్రి 11:08 నుంచి 11:55 వరకు. అమృతకాలం రాత్రి 12:54 నుంచి 2:20 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకు. నేటి విశేషం మంగళవారం. మంగళవారం నాడు కందులతో శివునకు పూజ చేసి కందులతో హోమం చేసి ఆ కందులను దానం చేయడము అలాగే ఆవులకు పెట్టడము ద్వారా ఉత్తమ సంతానం కలుగుతుంది. ఈ శంకరునికి కందుల పూజ వలన ఉత్తమ సంతానం కలుగుతుంది అని శివారాధనా గ్రంథాలలో చాలా ఉత్కృష్టంగా చెప్పారు. కందులతో పూజ చేయడం, హోమం చేయడం, ఆవులకు పెట్టడం అనే చర్యలు ఉత్తమ సంతానాన్ని కలిగిస్తాయి. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైనది. కుజునకు అధిష్టాన దైవంగా సుబ్రహ్మణ్య స్వామిని భావన చేస్తుంటాం. ఈ సుబ్రహ్మణ్య స్వామికి పాలతో అభిషేకం చేయడం ద్వారా ఉత్తమ సంతానం కలుగుతుంది. ఈరోజు మరో విశేషం ప్రదోషం. సాయంకాలపు వేళ 1:12 సూర్యాస్తమయం నుంచి. ఆ సమయంలో శంకరుణ్ణి ఆరాధన చేయడం ద్వారా సకల దోష పరిహారము, సంపూర్ణ ఆనంద ప్రాప్తి కలుగుతాయి. నేటి ఆణిమత్యాలు. ప్రశంసించే హృదయం ఉన్నవాడికే విమర్శించే హక్కు ఉంటుంది. అన్యమనస్కంగా చేసే ప్రార్థనలతో, అసంపూర్ణమైన ప్రయత్నాలతో ఆత్మ సాక్షాత్కారం అసాధ్యం. సంపూర్ణంగా అంతర్దృష్టిని ధ్యానంపై నిలిపినప్పుడే అది సాధ్యం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మంగళవారం. మంగళవారం నాడు జయవారము అని చెప్పేసి చాలామంది భావన చేస్తూ ఉంటారు. మంగళకర తత్వంలో విరాజిల్లేటువంటి మంగళ గౌరీదేవిని గనక చక్కగా త్రికరణ శుద్ధితో గనక పూజ చేసినట్లయితే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. మంగళకర తత్వంలో ఆమె అనుకున్న పనులన్నింటినీ కూడాను నెరవేర్చడమే కాకుండా సౌభాగ్య, సంతాన, అభివృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది ఆ విజయస్వరూపంలో. అందుకే అమ్మలగన్న అమ్మ పెన్నుదిలిచ్చడి లక్ష్మి, పేర్పడ్డ అనాది శక్తి అని చెప్పేసి
ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపతత్వంలో విరాజిల్లేటువంటి ఆ అమ్మలగన్న అమ్మను మంగళవారం నాడు చక్కగా ఎరుపు రంగు కలిగినటువంటి గులాబీ పూలతో కానీ మందార పూలతో కానీ అర్చన చేసినట్లయితే ఆ మందార పూలను అమర్చేటువంటి విధి విధానంలో కూడాను మంగళకరమైనటువంటి స్వస్తిక గుర్తు ఆ తల్లి దగ్గర పసుపు కుంకుమతో వేసి దానిపైన ఎరుపు రంగు పూలను గనక అమర్చి చక్కగా అష్టోత్తర శతనామావళి గనక ఎవరైతే ఆచరిస్తారో వారి యొక్క సమస్త కోరికల్ని కూడాను నెరవేర్చేటువంటి అమృత కల్పవల్లి ఆ జగన్మాత మంగళగౌరీదేవి అని. మంగళగౌరీదేవిని ఆరాధన చేసేటువంటి వారు నువ్వుల నూనెతో కానీ లేక ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేసి ఆ తల్లికి ఇష్టమైనటువంటి పెరుగన్నం, పాలతో చేసినటువంటి పరమాన్నం నైవేద్యంగా సమర్పించటం సర్వే సర్వత్రా సౌభాగ్యతత్వంలో విరాజిలింపచేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది సుమా. ఇది మన సనాతన సాంప్రదాయ లక్షణం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నీవా సాత్విక రూపదైవమవు, నీ నీరేజమా శ్వేతమున్, నీ విన్నాణపుటంస వస్త్రతతి వాణి సాత్వికాధారముల్ దేవీ, కాన రజోగుణావృత ధనోద్దీపోద్ధురాకర్షణాభావంబుల్ దరిరావు నిన్ కొలుచు విద్వత్కోటికిన్ భారతి. ఓ సరస్వతీదేవి, నిన్ను చూస్తే పరమ స్వచ్ఛముగా తెల్లని వస్త్రములతో విరాజిల్లుతూ ఉంటావు. సాత్విక రూపదైవమవు నీవా, పరమ శుద్ధ సత్వస్వరూపిణివు నువ్వు. నీ నీరేజమా, ఇక నువ్వు అధివసించే ఆ తామర పువ్వును చూస్తే ఆ తామర పువ్వు కూడా స్వచ్ఛముగా రమణీయముగా తెల్లగా ఉంటుంది. నీ స్వరూపం తెల్లనైనది. నీ విన్నాణపుటంస, విచిత్రమైన విన్యాసములు చేస్తూ నువ్వు విహరించటానికి నీకు వాహనంగా ఉన్నటువంటి ఆ హంసని చూద్దామంటే అది కూడా తెల్లగా ఉంటుంది. వస్త్రతతి, నీ వస్త్రములన్నీ కూడా తెల్లనివి. సాత్వికాధారముల్, అన్నీ కూడా సాత్వికతకి ప్రతీకలుగా ఉన్నాయి. ఈ హంస గాని, ఆ తామర పువ్వు గాని, నీ వస్త్రములు గాని, నీ రూపము గాని. దేవి కాన రజోగుణావృత ధనోద్దీపోద్ధురాకర్షణాభావంబుల్ దరిరావు నిన్గొలుచు విద్వత్కోటికిన్ భారతి. నిరంతరం ఈ సరస్వతిని ఉపాసించేటువంటి వారు ఏం చూస్తారు? ఆవిడి యొక్క శుద్ధ సత్వస్వరూపాన్ని చూస్తారు. తెల్లని స్వచ్ఛమైన ఆ రూపం. ఆ పక్కనున్నటువంటి హంసను చూద్దామంటే అది తెల్లగా ఉంటుంది. ఆవిడ కూర్చున్న పుష్పాన్ని చూద్దామంటే ఆ తామర పువ్వు కూడా తెల్లగా ఉంటుంది. ఆవిడ వస్త్రములన్నీ తెల్లగా విరాజిల్లుతూ ఉంటాయి. కనుక ఈ విద్వాంసులు ఆ సరస్వతిని ఆరాధించేటప్పుడు వారి మనస్సంతా కూడా స్వచ్ఛముగా తెల్లగా అయిపోతుంది. కనుక ఆ శుద్ధ సత్వగుణమే వీరిలో కూడా చేరుతుంది. కనుక ఈ రజోగుణ సంబంధమైనటువంటి వ్యాపారాలు మొదలైన అంశములు చేద్దామనే బుద్ధి వీరికి కలగదు. ఓ తల్లి, ఆ భావాలేవి కూడా దరిరావు నిన్గొలుచు విద్వత్కోటికిన్ భారతి. పరమ శుద్ధ సత్వముతో వారు కూడా విరాజిల్లుతూ పరమ శాంతముతో జ్ఞానముతో ఆనందంగా ఉంటారు. ఎవరికైనా తమ దగ్గర ఉన్న జ్ఞానాన్ని పంచుతారే తప్పితే దీన్ని ఏ విధంగా ధన సంపాదనకి వినియోగించుకోవాలి అనే ఆలోచనే వారికి రాదు. అటువంటి మహాత్ములు శుద్ధ సత్వస్వరూపులు అయినటువంటి ఆ విద్వత్శ్రేష్ఠులకు, ఆ పండితులకు నమస్కారం. నిన్ను ఆరాధించే వారందరూ కూడా పరమ శాంతమూర్తులై, జ్ఞానవంతులై,
10 మందికి జ్ఞానాన్ని పంచేవారై ఉంటారు తల్లి అంటూ ఆ సరస్వతిని ఇందుకుగాను ఆరాధించండి అని అందరికీ తెలియజేస్తూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్ కవులు శ్రీ శిష్లా లక్ష్మీపతి శాస్త్రి గారి భారతీ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. स्वागतं सकललोकनुतायै स्वागतं भुवनराजमहिष्यै అఖిల జగన్మాతో మా తమసా తాపేన చాకులానస్మాన్ అనుగృహ్ణాత్వనుకంపా సుధార్ద్రయా హసిత చంద్రికయా. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ ఉమాయై నమః. దృక్పథమాప నగేంద్ర తనూజ సోహమిత పరమంతరరాజ. పర్వతరాజపుత్రి అయినటువంటి జగదంబను అరుణాచలంలో అపీత కుచాంబ స్వరూపాన్ని దర్శించాను. ఆ తల్లి యొక్క దర్శన భాగ్యం చేత నేను సర్వ అభీష్టసిద్ధుల్ని పొందగలుగుతున్నాను. అదేవిధంగా ఇక నుంచి నేను అంతరరాజ, చాలా విశేషమైన శబ్దం ఇక్కడ, అంతరరాజ. దీని అర్థం ఏంటంటే అంతరమనగా హృదయం, రాజా అంటే రాజు. నేను ఇకపై హృదయానికి రాజునయ్యాను. దీని అర్థం 2 రకాలుగా తీసుకోవాలి. హృదయానికి రాజునయ్యాను అంటే ఇంతవరకు మనస్సు యొక్క అధీనంలో ఉన్నాడు జీవుడు, అప్పుడు మనస్సు రాజయింది. ఇప్పుడు మనస్సును అధీనంలోకి తీసుకున్నాడంటే మనస్సుకు రాజయ్యాడు. అందుకే మన మనసుకి మన ఇంద్రియాలకి మనం బానిసలమైతేనే ఈ ప్రాపంచిక విషయాల్లో పొరలాడతాం. అలా కాకుండా మనం మనసుకి బానిసలం కాకుండా మనసు మనకు బానిస అయ్యేలా చేసుకోవాలి. ఇక్కడ దీన్ని బట్టి మనస్సుకి రాజు అవ్వడం అంటే మనస్సుని స్వాధీనం పరచుకునుట. అమ్మవారి అనుగ్రహం లభించిన వాడు మనస్సును జయించగలడు. ఈ అర్థాన్ని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే మనోజయం అయితేనే కానీ జ్ఞానం లేదు. అన్నిటికంటే గొప్ప జయం ఏంటంటే ఇంద్రియాలని మనస్సుని జయించడమే. అది జయించడం మన వల్ల కాదు, అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ఆ అనుగ్రహము అపీత కుచాంబ దర్శనం వల్ల లభించింది. ఎందుకంటే అరుణాచలం ప్రధానంగా జ్ఞానక్షేత్రం. జ్ఞానం లభించాలంటే నిగ్రహ శక్తి కావాలి. అది లభించాలంటే అనుగ్రహం ఉండాలి. అది అనుగ్రహం లేనిది నిగ్రహం ఉండదు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇంకొక అర్థంలో హృదయానికి రాజునయ్యాను అంటే అర్థం ఏంటంటే హృదయములో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని దర్శిస్తూ నేను ఆ హృదయంలోనే నివసిస్తూ ఆనందిస్తూ ఉన్నాను అనే భావాన్ని చెప్తున్నారు ఇక్కడ. అంటే అమ్మవారి అనుగ్రహం వల్ల నిగ్రహశక్తి మాత్రమే కాకుండా ఆత్మజ్ఞానం కూడా లభిస్తున్నది అని దీని యొక్క భావం. తర్వాత శ్లోకంలో ఒక రమ్యమైనటువంటి అద్భుత భావాన్ని ఆవిష్కరిస్తున్నారు ఇక్కడ. అరుణాచలంలో అమ్మవారి ఆలయం ఉన్నది, అపీత కుచాంబ ఆలయం. అదేవిధంగా అరుణాచలేశ్వర ఆలయం కూడా ఉన్నది. ఆలయంలో అమ్మవారు విగ్రహ రూపంలో కనబడుతుంటారు. సర్వ జగత్తుని నిర్వహించేటువంటి పరాశక్తి, నామరూపాలకు అతీతమైనటువంటి చిచ్చక్తి ఒక విగ్రహ రూపంలో కనబడడం ఏంటి, ఆ విగ్రహాన్ని మనం నమస్కరించడం ఏమిటి అనే ప్రశ్న కలగవచ్చు. దానికి ఇక్కడ అద్భుతమైన సమాధానాన్ని చెప్తున్నారు. హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే భగవంతుడు అంతటా ఉంటాడు, ఆయనకి నామము లేదు రూపము లేదు అని కూడా మన శాస్త్రములే చెప్తున్నాయి. ఆయన ఒక ఆలయంలో ఒక క్షేత్రంలో ఒక రూపంతో ఉంటాడని కూడా ఈ శాస్త్రములే చెప్తున్నాయి. ఈ రెండిటికి పొంతన ఎలాగా అంటే అప్పుడు ఋషుల హృదయం అర్థం చేసుకోవాలి. దాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. శిల్ప విధ ప్రతిమాం ప్రవిశంతి స్వల్ప విధాం తరణాయ చకాస్తి శోణధరాభృతి సంప్రతి లబ్ధ హంత చిరాదయమేవ మమాంబ. శిల్ప విధ ప్రతిమాం ప్రవిశంతి. అమ్మవారు శిల్పవేత్తలు నిర్మించిన విగ్రహంలో ప్రవేశిస్తున్నారు. ఎందుకు అలాగా ప్రవేశిస్తున్నారు? ఆవిడకి అలాగా ఒక విగ్రహంలో ప్రవేశించవలసిన అవసరం ఏమున్నది? సర్వవ్యాపకమైన శక్తికి ఆ విగ్రహంలోకి రావాల్సిన అవసరం ఏమున్నది అంటే స్వల్ప విధాం తరణాయ. చాలా అద్భుతమైన మాట చెప్పారు ఇక్కడ. స్వల్ప విధాం అంటే తక్కువ తెలిసిన వారిని తరింపజేయడం కోసమై అమ్మవారు ఒక శిల్పములో ప్రవేశించారు. తక్కువ తెలిసిన వారు అంటే అంత జ్ఞానము లేనటువంటి వారు అని అర్థం ఇక్కడ. భగవంతుడిని గుళ్ళో చూసి నమస్కరిస్తారు చాలామంది. వారు భగవంతుడిని హృదయంలో లేదా విశ్వములో తెలుసుకోలేని వారు వాళ్ళు. అంతటా భగవంతుడిని తెలుసుకోగలిగినటువంటి వారికి ఒక ఆలయంలోని విగ్రహం అక్కర్లే,
సర్వవ్యాపకమైనటువంటి ఆ జగదంబ యొక్క తత్వాన్ని వాళ్ళు అనుభూతులకు తెచ్చుకోగలరు. మరి సామాన్యులైన వారు, అందుకే తక్కువ తెలిసిన వారంటే సామాన్యులు అని అర్థం. ఇక్కడ యోగులు జ్ఞానులు అయితే వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మను దర్శించగలరు, విశ్వమంతా ఉన్నటువంటి బ్రహ్మతత్వాన్ని దర్శించగలరు. ఆ యోగులు కాని సామాన్యుల కోసం అమ్మవారు ఒక ప్రతిమలో, ఒక విగ్రహంలో ప్రవేశించారు. దీన్ని బట్టి హిందువుల విగ్రహారాధన వెనక ఉన్నటువంటి తత్వాన్ని కూడా తెలుసుకోవాలి. అంతటా భగవంతుడున్నాడని ఉదాత్తమైన విషయాన్ని చెప్పిన హైందవ ధర్మమే ఒక విగ్రహంలో కూడా భగవంతుడిని పూజించే విధానాన్ని చెప్పింది అంటే ఆ హైందవ ధర్మాన్ని ఇచ్చిన ఋషుల హృదయం ఏమై ఉంటుంది? ఇది మనం ఆలోచించవలసిన అంశం. ఇది భగవంతుడు అంతటా ఉన్నాడని ప్రహ్లాదుడు లాంటి జీవన్ముక్తుడు యోగి చెప్పగలడు. కానీ అంతటా భగవంతుడిని చూడగలిగే వాళ్ళు, అంతటా ఉన్న భగవంతుడిని అనుభూతిలోకి తెచ్చుకోగలిగే వాళ్ళు ఎంతమంది? అదే తెచ్చుకోగలిగితే రాగద్వేషాలు ఉండవు, నిరంతరం భగవద్ అనుభవంలో ఉంటారు. ఆ అనుభవం లేనటువంటి వారు సామాన్యులు. వాళ్ళనే స్వల్ప విధాం అనే మాటలు ఇక్కడ చెప్పారు. అలాంటి సామాన్యుల్ని తరింపజేయడం కోసం సర్వవ్యాపినటువంటి జగదంబ శిల్పవేత్తలు నిర్మించినటువంటి ప్రతిమలో ప్రవేశించింది. ఇక్కడ గ్రహించవలసిన ఉద్దేశం ఏంటంటే, ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తే ఆ విగ్రహం అప్పటి నుంచి దేవత అవుతుంది. అంతవరకు ఒక రాతి శిల్పం. ఆ రాతి శిల్పాన్ని సంస్కరించి ఒక దేవతామూర్తిగా చేస్తారు. అదొక పెద్ద ప్రక్రియ. ఆ ప్రక్రియ హిందువుల విగ్రహారాధనలో దాగినటువంటి ఒకానొక జ్ఞానం, ఒకానొక శాస్త్రం. ఆ శాస్త్రం అర్థమైతేనే విగ్రహం అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే, అర్థం కాకపోయినా విగ్రహంలో శక్తి ఉందని అర్థమైతే చాలు. ఇక్కడ అసలు విగ్రహ విజ్ఞానం ఇక్కడ తెలుసుకోవాలి. ఒక దేవతని విగ్రహంలో ప్రవేశింపజేయడానికి ఒక పద్ధతి ఉంది. ముందుగా ఏ దేవతను మనం అక్కడ ప్రతిష్ఠ చేయదలుచుకున్నామో అదొక నిర్ణయం అయితే ఆ నిర్ణయాన్ని అనుసరించి ఆ దేవతకి తగ్గ శిలని ఎంచుకోవాలి. శాస్త్రం శిలని చెప్తోంది. స్త్రీమూర్తుల్ని చెక్కాలంటే స్త్రీశిల అని ఉంటుంది, పురుషమూర్తుల్ని చెక్కాలంటే పుంశిల అని ఉంటుంది. ఇక వాటికి పీఠాలు మొదలైనవి చెప్పాలంటే వాటికి నపుంసక శిల ఉంటుంది. శిలల్లో కూడా స్త్రీ పుం నపుంసక భేదాలు ఉన్నాయి. అవి తెలియాలంటే శిల్పశాస్త్రం చదవాలి. ఆ రాతి యొక్క లక్షణాన్ని ముందు గ్రహించాలి. అందుకని ఏది పెడితే అది చేసి విగ్రహం చేయరు. దీన్ని బట్టి తెలుస్తున్నది ఏంటంటే, ఇది కేవలం ఒక నమ్మకం మీద ఆధారపడి లేదు, ఒక శాస్త్రం మీద ఆధారపడి ఉందని తెలుస్తున్నది. నమ్మకం మీదే ఆధారపడినట్లే ఇది ఏదైనా పెట్టవచ్చు. కనుక శాస్త్రం ఉంది దీని వెనకాల. ఒక్క శ్లోకంలో మొత్తం ఆగమశాస్త్ర రహస్యాన్ని పెట్టారు గణపతి ముని. అందుకే దీన్ని ఎక్కువగా మనం వ్యాఖ్యానించుకుంటున్నాం. ఇలా ఒక దేవతను నిర్ణయించాక దానికి తగ్గ శిలని తీసుకుని శాస్త్రం వర్ణించిన ప్రకారంగా సరియైన కొలతలతో విగ్రహాన్ని చెక్కాలి. అప్పుడు పూర్ణమైన ఆకారం వస్తుంది. ఇదంతా ఆగమశాస్త్రం చెప్పిన ప్రకారంగా శిల్పశాస్త్రవేత్తలు నిర్మాణం చేస్తారు. అటువంటి ఆ శిల్పాన్ని సంస్కరించే పద్ధతి ఒకటి ఉన్నది. ఆ పద్ధతి కొన్ని రోజులు దీక్ష వహించి ఆ దేవతకి చెందిన మంత్రాన్ని జపం చేస్తారు. అది కొన్ని లక్షల జపసంఖ్య చేసి దానిని హోమం చేయాలి. ఆ మంత్రంతో ఆ హోమం చేసిన మంత్రశక్తిని ఆ దేవతకు సంబంధించిన యంత్రంలో ధారపోస్తారు. ఆ యంత్రంపై ఈ విగ్రహాన్ని పెడతారు. అప్పుడు ఈ మంత్రశక్తి యంత్రశక్తి కలిసి ఆ విగ్రహంలో ప్రవేశించి అంతవరకు మామూలుగా చెప్పబడ్డ విగ్రహం ఇకపై దేవతామూర్తిగా మారుతుంది. ఇంత సంస్కారం దీని వెనకాల ఉంది. అంతేకాదు, ఆ విగ్రహాన్ని సంస్కరించేటప్పుడు జలాధివాస, ధాన్యాధివాస, శయ్యాధివాస, క్షీరాధివాస, పుష్పాధివాస అని అనేక రకాల అధివాసాలు చేస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధివాసం, దానికి సంబంధించిన మంత్రశక్తినంతా ఆ రోజు ప్రవేశపెట్టడం. అలా చేసి మంత్రశక్తితో పాటు కళాన్యాసం అని చేస్తారు. ఈ కళాన్యాసం చేసేటప్పుడు ఈ సమస్తమైన ప్రపంచంలో ఉన్నటువంటి పంచభూత కళలు, సూర్య చంద్ర అగ్నుల కళలు, వీటన్నిటినీ కూడాను ఆ విగ్రహం యొక్క అణువణువులో వ్యాపింపజేస్తారు మంత్రశక్తి ద్వారా. అలా మంత్ర బలం చేత ఆ దైవశక్తి అందులో ప్రవేశిస్తుంది. కనుక విగ్రహం బయటికి కనబడే ఆకారమైతే లోపల ప్రాణం మంత్రము. ఇది తెలుసుకోవాల్సిన ఒక ప్రధానమైన అర్థం. మనకు ఎలాగైతే శరీరం ఆకారం కనబడుతుంది, లోపల ఒకనొక శక్తి ఉంటుంది, అదేవిధంగా విగ్రహం వెనకాల ఒక దివ్యశక్తి ఉంటుంది. ఆ దివ్యశక్తికి ఇంత పద్ధతి ఉంటుంది. అదే ప్రవేశించడం అంటే అర్థం. కనుక విగ్రహమునందు ఈ దివ్యశక్తి ద్వారా ఆ దేవత ప్రవేశించి నెలకొని ఉంటుంది, భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. ఆ శక్తిని అలా ప్రవేశింపజేస్తాం. ప్రవేశింపజేస్తే ప్రతిష్ఠ అంటారు. తనంత తాను ప్రవేశిస్తే స్వయంభూక్షేత్రం అంటారు. స్వయంభూక్షేత్రముల యందు విగ్రహాల్లో దేవతాశక్తి ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశించిన శక్తిని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే విద్యుత్ శక్తి అంతటా ఉన్నప్పటికీ ఒక రాగి తీగలోకి ప్రవేశించినప్పుడు తీగ అంతా శక్తిమంతం అవుతుంది. అలా విద్యుత్ శక్తి రాగి తీగలోకి ప్రవేశించినట్లుగా దేవతాశక్తి విగ్రహంలోకి ప్రవేశిస్తుంది.
అందుకే శిల్పవిధ ప్రతిమాం ప్రవిశంతి. శిల్పవేత్తలు నిర్మించినటువంటి ప్రతిమలో ఆ జగదంబ ప్రవేశించింది. ఎందుకంటే అంతటా ఉన్న అమ్మవారిని తెలుసుకోలేం గనక అమ్మవారు తన దివ్యమంగళ విగ్రహం ఎలా ఉంటుందో మనకు తెలియజేయడానికై శాస్త్రరీత్యా నిర్మించబడినటువంటి ఆ విగ్రహంలో తాను ప్రవేశించి నమస్కరించే సామాన్యులను కూడా తరింపజేస్తున్నది. లేకపోతే క్షేత్రాలకు వెళ్ళే వాళ్ళందరూ యోగులు, భక్తులు, జ్ఞానులు అయి ఉంటారా? అనేక మంది సామాన్యులు కూడా వెళ్తారు. వాళ్ళకి భక్తి లేకపోవచ్చు, పెద్ద పెద్ద శాస్త్రజ్ఞానం లేకపోవచ్చు. కానీ ఆ విగ్రహం ముందు నిలబడి నమస్కారం చేస్తే చాలు ఆ విగ్రహంలో ప్రవేశించిన అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. వారి వారి స్థాయిని అనుసరించి అమ్మవారు వారికి తమ అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. అలాగా అరుణాచలంలో ఉన్న ఆలయంలో ఉన్న విగ్రహంలో ఉన్న ఆ అపీత కుచాంబా స్వరూపాన్ని ఎంత చక్కగా ఆవిష్కరిస్తున్నారు. దీన్ని బట్టి ఇకపై ఆలయంలో విగ్రహాన్ని చూడగానే ఇంత జ్ఞానం మనకు స్ఫురించాలి. ఇలా అరుణాచలంలోని ఆలయంలో ఉన్న అమ్మవారి యొక్క దివ్య విగ్రహంలో ఉన్న శక్తికి నమస్కారం చేస్తూ స్వస్తి. పురుషోత్తమాయ నమః. జ్ఞానవంతులైన కొందరు యోగం ద్వారా చిత్తవృత్తులను కట్టిపడేసి బలమైన మాయను గెలిచి పూర్ణుడవైన నిన్ను పొందుతున్నారు కదా. కానీ ఆ యోగ సాధనలో శ్రమ ఎక్కువగా ఉంది. అందువల్ల నీ సేవ చేసే భక్తులైన జ్ఞానులకే మోక్షం సులభంగా లభిస్తుందని చెప్పవచ్చు. ఓ ఆదిదేవా, నువ్వు లోకాలను సృష్టించాలనే కోరికతో మమ్మల్ని సృష్టించావు. కానీ మేము త్రిగుణాలతో వేరువేరు స్వభావాలు కలవారమై విడిపోయి ఉన్నాం మేము. అందువల్ల నీ విహారానికి యోగ్యమైన బ్రహ్మాండాన్ని నిర్మించి నీకు సమర్పించే సామర్థ్యం కూడా మాకు లేకుండా పోయింది. పుట్టుకలేని ఓ దేవా, మేము తగిన కాలంలో నీకు పూర్ణ భోగాన్ని సమర్పించుకోవాలి. మేము కూడా మా స్థానాల్లో ఉంటూ ఆహారాన్ని భక్షించాలి. అంతేగాక ఈ జీవులు కూడా విఘ్నాలకు, సంశయాలకు దూరంగా ఉంటూ నీకు మాకు కూడా భాగాలను అర్పిస్తూ తమ తమ ఆహారాన్ని తినాలి. ఇవి అన్నీ జరిగే ఉపాయాన్ని ఆలోచించు. ఏ వికారాలు లేనివాడివి, పూర్ణుడివి, అందరికీ అంతర్యామివి, సనాతనుడివి, నువ్వే మాకందరికీ అధికారాన్ని. నీకు పుట్టకలేదు, నీ మాయాశక్తికి కూడా పుట్టకలేదు. నువ్వు ఆ మాయాశక్తి యందు మహత్తత్వమనే బీజాన్ని ఉంచావు. దాని నుండి మహత్తత్వము మొదలైన మేమందరం జన్మించాం. మేము నీ కోసం ఏమేమి చేయగలమో దయచేసి దాన్ని చెప్పు. నువ్వు మాకు బ్రహ్మాండ రచనకు కావలసిన క్రియాశక్తిని, జ్ఞానశక్తిని అనుగ్రహించు అని ప్రార్థించారు. ఇంతటితో 5వ అధ్యాయం సమాప్తమవుతున్నది. 6వ అధ్యాయం. ఈ 6వ అధ్యాయంలో పరమేశ్వరుడి శక్తి ప్రవేశించటంతో స్థూలభూతాలకు జగత్తును సృష్టి చేయటంతో శక్తి కలగటము, పరమేశ్వరుడికి విరాట్ రూప వర్ణన అనేవి చెప్పబడ్డాయి. ఈ విధంగా మహత్తత్వము మొదలైన శక్తులు ఒకదానితో ఒకటి కలవకపోవటంతో వాటికి బ్రహ్మాండాన్ని సృష్టి చేసే శక్తి రాలేదు. ఆ స్థితి భగవంతుడు చూశాడు. కాల సంజ్ఞాం తదా దేవీం బిభ్రచ్చక్తిముర్క్రమః త్రయోవింశతి తత్వానాం గణం యుగపదావిశత్. అప్పుడు గొప్ప శక్తి గల ఆ భగవంతుడు కాలమనే పేరుగల దైవీ శక్తిని స్వీకరించి మహత్తత్వము, అహంకారము, 5 సూక్ష్మభూతాలు, 5 స్థూలభూతాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు అనే 23 తత్వాల సమూహంలోకి ఏకకాలంలో ప్రవేశించాడు. ఆ విధంగా విడిపోయి ఉన్న
తత్వ సమూహంలోకి ప్రవేశించి వాటిలో నిద్రిస్తున్న క్రియాశక్తిని మేల్కొల్పాడు. వాటికి పరస్పరం కలయికను ఏర్పాటు చేశాడు. ఆయన ఈ విధంగా జీవుల కర్మను మేల్కొల్పాడు. ఆ కర్మయే జీవులకు ఫలాన్నిస్తుంది. ఆ విధంగా పరమేశ్వరుడు జీవుల కర్మ ఫలోన్ముఖమయ్యేటట్లుగా చేశాడు. ఫలోన్ముఖమయ్యేటట్లుగా చేశాడు కర్మలన్నీ కూడా. ఈశ్వరుడి చేత ప్రేరేపింపబడిన ఆ 23 తత్వాల తమ తమ అంశాలతో విరాట్ పురుషుణ్ణి సృష్టించాడు. జగత్తును సృష్టించే ఆ తత్వాలు పరమేశ్వరుడు తమ యందు అంశరూపంగా ప్రవేశించగానే ఒకదానితో ఒకటి కలిసి సంక్షోభాన్ని పొంది చరాచర సృష్టికి ఆశ్రయమైన విరాట్ పురుషుణ్ణి సృష్టించాయి. మహా తేజస్వి అయినటువంటి ఆ విరాట్ పురుషుడు అన్ని శక్తులతోనూ కూడి ఉన్నవాడే 1000 సంవత్సరాలు అండకోశంలో నివసించాడు. పరమేశ్వరుడి మాయాశక్తి, జ్ఞాన క్రియాశక్తి రూపాలలో ప్రకటమైంది. జగత్తును సృష్టించే మహత్తు మొదలైన తత్వాల కార్యరూపుడై విరాట్ పురుషుని యందు, హిరణ్య గర్భుని యందు ఆ జ్ఞాన క్రియాశక్తులు ఉన్నాయి. ఆయన ఆ శక్తుల ద్వారా తనను తాను ఒక రూపంగాను, 3 రూపాలుగాను, 10 రూపాలుగాను విభజించుకున్నాడు. పరమేశ్వరుడి అంశ అయిన ఈ హిరణ్య గర్భుడే మొదటి అవతారం. ఆయనే ప్రాణులందరికీ ఆత్మ. ఆయన యందే ఈ సృష్టి అంతా భావింపబడుతుంది. విరాట్ పురుషుడు ప్రాణులందరిలోనూ ఇంద్రియ రూపంగాను, సూర్యమండలము మొదలైన వాటి యందు దేవతారూపంగాను, పంచభూతాలలో శబ్దము మొదలైన విషయాల రూపంగాను తనను తాను 3 విధాలుగా విభజించుకున్నాడు. అంతేగాక ఆయన ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానాలు మరియు నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయాలనే 10 ప్రాణవృత్తుల రూపంగాను, హృదయమనే ఒక రూపంగాను ఉన్నాడు. సర్వేశ్వరుడైన శ్రీ మహావిష్ణువు జగత్తును సృష్టించే స్వభావం గల మహత్తు మొదలైన తత్వాలు చేసినటువంటి ప్రార్థనను గుర్తు చేసుకున్నాడు. ఆయన వాటికి అనేక కర్మలను చేసే సామర్థ్యాన్ని కలిగించటం, దానికోసమై విరాట్ పురుషుణ్ణి తన జ్ఞానశక్తితో ప్రకాశింపజేశాడు. తర్వాత జ్ఞానశక్తిని పొందిన విరాట్ పురుషుని యందు అనేక దేవతల స్థానాలు ప్రకటమయ్యాయి. ఆ విరాట్ పురుషుడికి ముఖమనే స్థానము ప్రకటం కాగానే లోకపాలకుడైన అగ్ని తన అంశ అయినట్టు వాక్కు అనే ఇంద్రియంతో సహా ఆ ముఖానికి ప్రవేశించాడు. ఆ వాక్కుతోనే ఈ జీవుడు మాట్లాడగలుగుతున్నాడు. ఆ విరాట్ పురుషుడికి దవడలు ప్రకటం కాగానే లోకపాలకుడైన వరుణుడు తన అంశ అయిన రసనేంద్రియంతో పాటుగా ఆ దవడయందు ప్రవేశించాడు. ఆ ఇంద్రియంతో ఈ జీవుడు రసాన్ని ఆస్వాదిస్తున్నాడు. సర్వవ్యాపి అయిన విరాట్ పురుషుడికి ముక్కు పుటాలు ప్రకటమయ్యాయి. ఆ స్థానాన్ని ఘ్రాణేంద్రియంతో సహా అశ్విని దేవతలు ప్రవేశించారు. ఆ ఇంద్రియం జీవులకు వాసన చూసే జ్ఞానాన్ని కలిగిస్తుంది. విభువైన ఆ విరాట్ పురుషుడికి కన్నులు ప్రకటం కాగానే లోకపాలకుడైన సూర్యుడు తన అంశ అయినటువంటి నేత్రేంద్రియంతో సహా ఆ స్థానానికి ప్రవేశించాడు. మనం విరాట్ పురుషుడి రూపాలు ఒకటోటి ఎట్లా పుడుతున్నాయని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు దీనికి కార్యకర్మ క్రియలు చెప్పుకొని వెళుతున్నారు. ఒక పేరు అయింది కదా, ఇంకేంటి మళ్ళీ అనుకోకూడదు. అక్కడ వేరే, అక్కడ ఒక రూపాన్ని మాత్రమే విరాట్ పురుషుడి నుంచి వచ్చినటువంటి రూపాన్ని తీసుకువచ్చారు. కానీ ఇప్పుడు దాంట్లో పనులేమిటి, దాని కలయిక ఏమిటి అనే దాన్ని ఇప్పుడు చెప్పుకొని వస్తున్నారు. ఆ విరాట్ పురుషుడికి కన్నులు ప్రకటం కాగానే లోకపాలకుడైన సూర్యుడు తన అంశ అయినటువంటి నేత్రేంద్రియంతో సహా ఆ స్థానంలోకి ప్రవేశించాడు. జీవులు
ఈ ఇంద్రియంతోనే రూపాన్ని తెలుసుకుంటున్నారు. అధోక్షజాయ నమః.